వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని సహజ సిద్ధమైన విధానంలో కాపాడే గొప్ప వైద్య విధానం ఆయుర్వేదం. ఎన్నో వేల సంవత్సరాలు కలిగినటువంటి మన భారతీయ సంస్కృతిలో ఎన్నో వేల సంవత్సరాలు కలిగినటువంటి ఈ ఆయుర్వేద వైద్య విధానం మనసుని, శరీరాన్ని, జీవనశైలిని సమతుల్యం చేస్తూ సహజమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. రైట్, ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద నిపుణులు బుక్కా మహేష్ బాబు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. రీసెంట్ టైమ్స్లో చూస్తే ఓల్డ్ ఏజ్ వాళ్ళకే కాదు, ఈ నీ పెయిన్స్ అనేది, జాయింట్ పెయిన్స్ అనేది యంగ్ ఏజ్లో వాళ్ళకి కూడా వస్తున్నాయి. సో అన్ని ఏజ్లో వాళ్ళకి నీ పెయిన్స్ బాధిస్తున్నాయి. సార్, అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ఇటీవల కాలంలో మనకు వర్క్ స్టైల్స్ అనేటటువంటివి మారాయి. వర్క్ స్టైల్స్ భయంకరంగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఈ వర్క్ స్టైల్స్ మారినందువల్ల మనకు ఎక్సర్సైజ్ అనేది లేదు. అంటే ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి చేసేది ఎక్సర్సైజ్ అనుకుంటే కాదండి. ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, తర్వాత మళ్ళీ కొంచెం మనకు వార్మప్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇట్లాంటివి మనం చేసుకోవాలి. అంటే శరీరంలో కొంచెం ఒక టెంపరేచర్ రేజ్ అయ్యేటటువంటి విధంగా ఉండాలి. అప్పుడు బాడీ రిలాక్స్ అవ్వడానికి దోహదం చేస్తుంది. అంటే ఎంతో కొంత సమయాన్ని దానికోసం మనం కేటాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిరోజు. మీకు ఇంచుమించు 35 ఇయర్స్ వరకు మీ శరీరం సహకరిస్తుంది. 35 ఇయర్స్ తర్వాత జరిగేటటువంటి విషయం ఏంటంటే 35 ఇయర్స్ తర్వాత మీ శరీరంలో శైథిల్యం వస్తుంది, డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. డీజనరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమిటి అంటే మన శరీరాన్ని మనం సమాయత్తం చేసుకోవాలి. అంటే జారిపోయినటువంటి మజిల్స్ కానివ్వండి, జారిపోయినటువంటి లిగమెంట్స్ కానివ్వండి, ఎముకలకు సంబంధించిన డీజనరేషన్ రాకుండా ఉండడానికి కానీ మనం చాలా వరకు కేర్ తీసుకోవాల్సిన ఆస్కారం ఉంది. రైట్ మేడం. సో ఈ ఇటీవల కాలంలో ఏంటంటే మారినటువంటి జీవన శైలి అనండి, వాతావరణం సంబంధించినటువంటి పొల్యూషన్ అనండి, తీసుకునే ఆహారం కానివ్వండి, తాగే నీరు కానివ్వండి, సో ఇట్లాగా మన చుట్టూ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, మనిషి జీవితానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, వాటిల్లో చాలా లోపాలు రావడం మూలాన ఆధునిక కాలంలో చిన్న ఏజ్ వాళ్ళు కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి. డాక్టర్స్ కూడా ఈ మధ్య ఏం మాట్లాడట్లేదండి. ఏంటంటే మీ కీళ్ళు అరిగిపోయాయండి, కీళ్ళు అరుగుతున్నాయండి, అరిగేదానికి మేము ఏమీ చేయలేమండి, నీ రీప్లేస్మెంట్లు, ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి అని మాట్లాడుతున్నాను. ఇది కమర్షియల్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అండి చెప్పాలంటే. సరే, మరి ఇది 70 ఏళ్ళు వచ్చినాయి, 75 ఏళ్ళు వచ్చాయి అని అంటే వేరు విషయం. సో చిన్న ఏజ్ వాళ్ళకు ఎందుకు వస్తున్నాయి? రావడానికి కారణం ఏంటంటే మారిన జీవన శైలి అని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. సో మారిన జీవన శైలిని అయినంత వరకు ఆరోగ్యకరమైన జీవన శైలి కిందకి మార్చుకోవాలి. అంటే యోగా చేసుకోవడం, తర్వాత సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాకింగ్ లాంటివి చేసుకోవడం, అది ఏది చేసుకున్నా కానీ ప్రతిరోజు 1 గంట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనం పెట్టుకోవాలి. క్వాడ్రిస్ ఆఫ్ మజిల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఎముకల మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకోవడం, ఒబెసిటీ లాంటిది లేకుండా చూసుకోవడం. సో ఇట్లాంటివన్నీ మనం కేర్ తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఏంటి, కీళ్ళల్లో వాపు, కొన్ని రోగాలలో అంతర్భాగంగా కీళ్ళు వాచిపోతూ ఉంటాయి. మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, రుమేటెడ్ ఆర్థరైటిస్, సింపుల్ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఇట్లాంటి కండిషన్స్లో ఏం జరుగుతుంది, బోన్స్ మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేటటువంటిది బాగా వాచిపోయేసి అరిగిపోతూ ఉంటాయి. లిగమెంట్స్కు రక్త సరఫరా ప్రాపర్గా జరగకపోవడం వల్ల కూడా అవి నీరసించిపోయినట్టుగా ఉంటాయి. నువ్వు ఏదో బస్సు దిగుతున్నప్పుడు, బైక్ నుంచి పడిపోయినప్పుడు, నీళ్ళపైన నడుస్తూ జారిపోయినప్పుడు, బండల మీద ఆ పడ్డప్పుడు లిగమెంటల్ టేర్ అవుతుంది. మినిస్కస్ టేర్ కావచ్చు, లేకపోతే ఓసిఎల్, ఈ పక్కన ఉండేటటువంటి మోకాళ్ళకు 2 వైపులా ఉండేటటువంటి లిగమెంట్స్ కావచ్చు, టేర్ అవ్వడం, పార్షల్ టేర్ అవ్వచ్చు, టోటల్ టేర్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి.
అవన్నీ మాట్లాడకుండా డాక్టర్స్ ఏం చేసిన ఆపరేషన్ చేసేయాలి మాట్లాడతారు. పూర్వం రోజుల్లో ఏంటి, ఆయుర్వేదంలో దినచర్య, ఋతుచర్య 2 ప్రధానంగా ఉండేది. ఋతువును అనుసరించి ఎట్లాంటి ఆహారం తీసుకున్నట్లయితే వృద్ధి చెందినటువంటి వాతాన్ని స్వస్థానంలోకి తీసుకురాగలుగుతాం. సింపుల్ లాజిక్. మీరు సైకిల్ను గతుకుల రోడ్డు మీద నుంచి నడిచారు అనుకోండి, మట్టి రోడ్డు మీద నడిపించారు, ఎర్రమట్టి నేలలో కరుసు నేలలో నడిపించారు, దానికి సర్వీసింగ్ చేయించట్లేదు. ఒక దశలో ఏమవుతుంది, అది కీచుమంటూ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ పోతూ ఉంటాయి, అరగడం, వేరండేరు అవన్నీ జరుగుతాయి కదా. అది వాత వృద్ధి లక్షణం శరీరంలో జరిగితే అని చెప్పేది కదా. ఆయిలింగ్ చేస్తాం, అది మనకు చాలా ఎక్కువ కాలం ఇస్తుంది. అదే ఆయుర్వేద వైద్యంలో తైలాలతో ప్రతిదినం ఒళ్ళంతా మర్దన చేసుకునేవాళ్ళు. ప్రతినిత్యం ఉండేది ఆ రోజులలో. ఇవి రోజుల్లో తీసుకుంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ మనకు ఒక రోజు 2 రోజులు హాలిడే ఇస్తారు కదా వారానికి. అలాంటప్పుడైనా మనం ఆయిల్ పెట్టేసుకొని మసాజ్ చేసేసుకొని శరీరంలో ఇంకేంతవరకు చూసుకొని స్నానం చేసుకోవాలి. అట్లా చేసుకుంటే లిగమెంట్స్ కానివ్వండి, కార్టిలేజ్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, అవి వృద్ధి చెందినటువంటి వాతంలో నుంచి మళ్ళీ స్వస్థానంలోకి వస్తాయి, మళ్ళీ వాటి ఒరిజినల్ పొజిషన్లోకి వస్తాయి. కాబట్టి మనం మసాజ్ మనకు మనమే చేసుకోవాలి. అట్లా చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి ఆస్కారం. దానికి తోడుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి విటమిన్ డి లోపం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా విటమిన్ డి లోపం ప్రధానంగా కనిపించడం మూలాన, అంటే తక్కువగా ఉండడం మూలాన కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ అబ్జర్వ్ కావట్లేదు. విటమిన్ డి ప్రాపర్గా ఉంటే కాల్షియం తర్వాత ఫాస్ఫరస్ 2 కూడా శరీరంలోకి అబ్జర్వ్ అవుతాయి. అది సో ఇవి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది రోగుల్లో నేను చూస్తూ ఉంటాను, అందరికీ తీసుకొని చూస్తే విటమిన్ డి అనేటటువంటిది చాలా లాస్ ఉంటుంది. కాబట్టి కీళ్ళ నొప్పులను న్యాచురల్గా తగ్గించుకోవాలి అంటే విటమిన్ డి శాతాన్ని పెంచుకోవాలి. సో వారానికి 2 రోజులైనా ఆరు బయట మొక్కలకు నీళ్లు పెట్టుకున్నప్పుడైనా సరే నీ శరీరం పైన ఒంటిపైన సూర్యరశ్మి పడుతుంది, కానీ ఒక గంటన్న ఒంటిపైన సూర్యరశ్మి పడుతూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్స్ అట్లా ఉన్నట్లయితే విటమిన్ డి పెరుగుతుంది. విటమిన్ డి పెరిగితే కాల్షియం ఫాస్ఫరస్ పెరుగుతుంది. సో కాల్షియం రిచ్ మిల్క్ తాగడం కానివ్వండి, వేరుశెనగ పప్పులు కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇవి రోజు మీకు ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. అట్లా చూసుకుంటే మనకు కాల్షియం వస్తుంది. విటమిన్ డి పెంచుకున్నట్టు మనకు కావాల్సిన కాల్షియం కావాలి. ఫాస్ఫరస్ కావాలంటే బోన్ సూప్ తాగడం కానీ, పీతలను అట్లీస్ట్ వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వాటిని పులుసు పెట్టుకుని తినడం కానీ ఇట్లాంటివి చేసినట్లయితే మనకు ఈ కాల్షియం ఫాస్ఫరస్ లాంటివి అందుతాయి. అంటే నీ పెయిన్స్ తగ్గడానికి న్యాచురల్ పద్ధతులు అన్నట్లు. దీంతో పాటుగా నల్లేరు పచ్చడి, నల్లేరును కాయగూరలో వేసుకోవడం కానీ, లేకపోతే వాటి చేత పచ్చడి కానివ్వండి, లేకపోతే వాటిని బాగా పౌడర్ చేసేసుకొని నొప్పులు ఉన్నప్పుడు రోజు ఒక పావు చెంచా వేణీళ్ళు కలుపుకొని తాగడం కానీ, ఇలా చేసినట్లయితే మనకు మోకాళ్ళ నొప్పులు న్యాచురల్గా తగ్గిపోతాయి. బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒకవేళ ఇంకా అయినప్పటికీ లోతట్టు ప్రాంతాలలో కనుక మనకు వాపులు వస్తున్నట్లయితే కార్టిలేజ్ జరుగుతుందని మనం తెలుసుకోవాలన్నట్లు. అలాంటి సందర్భంలో గుగ్గులు, బయట మార్కెట్లో దొరికేటట్టు లాక్షాది గుగ్గులు, దట్ హెల్ప్స్ అ లాట్. యాక్చువల్లీ పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటూ ఒకసారి ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేసుకున్నట్లయితే అసలు మీకు ఎంత సునాయాసం తగ్గిపోతుంది. అంత అవసరమైతే ఒకసారి ఎక్స్రే తీసుకొని కూడా చూసుకున్నట్లయితే మనకు ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. ఓకే, నీ పెయిన్స్ అసలు ఎందుకు వస్తాయి అండ్ వాటికి సొల్యూషన్స్ అండ్ టిప్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.